రఘునందన అటువంటి ఒక్క భోగం వల్ల వాడ కచ్చవారకు భోగం సూరమ్మ కళ్ళ ఊసింది. ఎప్పుడైనా మా ఇంటికి మొగోళ్ళు వస్తారు, ఇలా ఆడోళ్ళొచ్చుడు కారణం ఏంది? ఇది కరణా లేక వైష్ణవం అయినని ఏడంతరాల వచ్చింది. ఎవరమ్మా మీరెవరున్నారో, ఎవరమ్మా మీరెవరున్నారు, ఏడు రాజ్యం మీది ఆడుతావు నువ్వారా? నేను అట్లా మన్నెత్తి చచ్చిపోయా. నీ పెళ్ళం డెలివరీ అయినప్పుడు 3 నెలలు నడిచినావు నా కొంపకు. నీ పెళ్ళాన్ని ఒట్టెళ్ళ కొడితే 6 నెలలు నడిచినావు నా ఇంటికి. అప్పుడు ఇస్తానని మళ్ళీ వచ్చినావు మానం లేక. ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఇంకా మర్చిపోలేదా? తొడ తాగుతా 90 ఏళ్ళు ఆది కూర్చుకుంటాం మేము. ఇయ్యలా పట్టలేవు గాని అత్తనన్న ఆడిదాన్ని ఇత్తనన్న మొగోని నమ్మద్దట. పోకంత పొచ్చోడు ఆకంత పొలం చేసిన అన్నట్టు సోకు సూరు అనుకుంటా అత్తన్నవా? ఏడికి అత్తన్నవురా సోకు సోరాకు మొక్కం మీరు దగ్గరికి వచ్చినా ఎందుకు? మళ్ళీ ఎందుకు వచ్చినావు? మానవ లేక చీకు పారేసిన బొక్కలు ఉన్నావు, ఇంకేం ఊపుతావు? ఇక ఇంకా నీకు వయసు కలిసే కోడికొక్కరు ఇస్తాన్నాదిరా. నడిచిన ఇంటికల నల్ల రంగు వేసుకొని వచ్చినావు గాడికి. ఇక రంగు ఇక వచ్చినట్టు కాలే నీతో పని పడ్డదే. పని నాతో నీకు నీవు ఏర్పాటు చేస్తానేవా? వీళ్ళు ఎవరు? ఎందుకు? వాళ్ళని అమ్మటానికి వచ్చినావా? మేము ఎవరినైనా కొంటాం కానీ 3 కులాలను కొనం. ఎవరెవరు? గొల్లల పిల్లను కొనం, బ్రాహ్మణుల పిల్లను కొనం, తర్వాత మళ్ళా రాజుల పిల్లను కొనం. మరి గొల్లల పిల్లలు కొన ఎందుకు? ఇప్పుడు గొల్లల పిల్లను కొంటే బిడ్డ ఆ గొల్లలకు మందిని ముంచుడు తెలియదు. ఎందుకంటే గొల్లదానికి లంజరికం తెలియదట, గొర్రె కంగారు ముట్టదట. వాళ్ళు లంజరికం చేయనంటే అల నుంచి కాదు. బ్రాహ్మణులకు శీలం ఎక్కువ ఉంటది. బ్రాహ్మణుల పిల్ల పట్టింది 10 మాటలుగా అడుగుద్ది, ముట్టింది 3 మాటలుగా అడుగుద్ది. ఆ పిల్ల మాకు పనికి రాదు. రాస కులంలో పుట్టిన రాస బిడ్డకు శౌర్యం ఎక్కువ ఉంటది. వచ్చినోని కల్లా నవ్వించి కవ్వించి మత్తెక్కి మరిమరిపించి కొంగు వర్వన్నంటే ఆమె నుంచి కాదు. ఈ 3 కులాలు తప్ప ఏ కులాలైనా కొంటాం. అయినా మా బిడ్డలకే గిరాకి లేదు. మళ్ళా తనకు లేని దండ పొయ్యికాడి పొందన్నట్టు ఈ దండ మాకెందుకురా? అసలు ఎవరు అనుకుంటానవే? ఎవరు అమ్మటానికి తేలేదా? అమ్మటానికి కాదు పిచ్చిదారా. ఏమిటికి ఎవరు? సత్యవతి. ఏ సత్యవతి? ఏ ఊరు సత్యవతి? ఆగో సత్యవార మహారాజు భార్య. చెప్పవారా? సత్యమ్మ సత్యమ్మ అంటేనే ఏ సత్యమో అనుకున్నా. నా తల్లి రావు కన్న తల్లి మా పాపకారి ఇంటికమ్మ నా తల్లి రాగా. నీ పాదాలు ఎట్లా వచ్చే నా తల్లిరో. కాలి నడకతోని నా ఇంటికి ఎందుకు వచ్చినావు? కాకితోటి కవరు పంపుతేనే నేను నీ ఇంటికి రాపోదా? నీకు ఏం పని కలిగినమ్మా ఇక నాతోడి చెప్పవమ్మా సత్యవాది. నేను చెప్పదాని మీరమ్మ కలవాది. అయ్యో శివనాన్ని పెట్టవమ్మా కలవాది. తలవ కంకరము కట్టుకున్నాము మేము. ఆగిన వారికి కాదు లేదు అనుకుంటా. మేము ఎన్నో దానాలు ధర్మాలు చేయంగా ఒకనాటి దినమందరం చూసిన ఒక్క బ్రాహ్మణోత్తమయ్య మా ఇంటికి వచ్చి నాకు 3 వరాలు కావాలి ఇస్తావా బిడ్డ అన్నవాళ్ళు తప్పకుండా ఇస్తానని చేతి లోపల చేసిందమ్మా. మొదటి వరం లోపల చూసినవా నా భర్తను కోరుకున్నాడు. 2వ వరం లోపల నా కన్న కొడుకు ప్రాణం కోరుకున్నాడమ్మా. 3వ వరం లోపల చూసినవా నా శీలాన్ని కోరుకుంటున్నాడు. ఒక్క ఆడపిల్లని తీసుకురమ్మన్నాడా?
ఇప్పుడు ఎందుకు వచ్చినావు మా ఇంటికి? మీ గురించే వచ్చిన. మమ్మల్ని తీసుకోపోని వచ్చినావా? ఒక రాత్రికి చేసుకుంటావా? ఒకసారి అయితే మమ్మల్ని దోలకపోని వచ్చినావా? ఇయ్యాల చూడు చూడు అన్నట్టు మా ఏడుగురక్క ఎల్లల్లో గుంపు గుంపు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఏ మా అవ్వ కూడా ముసలయ్య వచ్చి కూర్చున్నాడు. ఇవాళ మా గిరాకీ బాగున్నది. ఎందుకంటే అచ్చినోళ్ళ దగ్గర పైసలు తీసుకొని అట్టిగల్ల కొడితే వాళ్ళ ఇంటికి పోతే నీళ్ళల్లో నిలబెట్టి నొట్టె పెట్టుకున్నట్టు వాళ్ళు పైసలకు పంపుతారు, ముసలోళ్ళు చూస్తే గుణుస్తారు, దగ్గరికి రానిస్తలేరని వాళ్ళు పోయి చెప్పిర్రు అనుకో, మా గిరాకీ బంద్ అయింది. ఎందుకంటే నువ్వెంత బాధపడ్డా మేము ఇవ్వాలరా. ఎందుకంటే బావనోళ్ళకేమో నచ్చుతుండద్దట, భోగం దానికి భక్తుండద్దట. ఎందుకట్లా? బ్రాహ్మణులకు నచ్చుతుంటే పెళ్లి చేయమని పిలిస్తే సావధానం అనేది తెలియదు, సావధానం అనేది తెలియదు. అందుకే నచ్చుతున్న బ్రాహ్మణ విలువ బిడ్డ. మరి భోగం వాళ్ళకు భక్తి ఉండద్దు. మేము మందిని ముంచి మసీదులు కడతామా భక్తి ఉంటే? మాకు వాయు వరస అనేది ఉండదు. తుమ్మ కులము దొమ్మరి కులం ఒక్కటి. తుమ్మ కట్టెని తీసుకొస్తాం, ఇంటికి సంట్రింగ్ కొడతాం. స్లాబ్ పడ్డదంటే ఇప్పి మళ్ళీ ఇంటికి కొడతాం. మేము తాతను పడతాం, తండ్రిని పడతాం, వారికి ఉచ్చినోని పడతాం, మళ్ళీ ఉచ్చినోని పడతాం. మాకు వాయు వరస అనేది ఉండదు బిడ్డ. మాకు కావలసింది పైసా. కానీ ఇలా వచ్చిండ్రు కాబట్టి రేపు రమ్మంటే తల్లితో నడక ఎనమంటుకురం వస్తాం. రేపు వస్తానంటే అక్కడ ఊరుతున్నా, అక్కడ ఒక్క రోజు కాగమని లేవు. వయసు కోడికొక్కరు ఇస్తాను ముసలానికి. అబ్బో వాళ్ళు వచ్చారు, పైసలు ఇచ్చారు, తీసుకున్నా. వాళ్ళు టప్పర్ సిద్ధేశారు. వాళ్ళు ఊరు కడపే దాడు. ఇప్పుడు అన్న వాళ్ళే సరే మంచిది బిడ్డ అని వెనకకు మర్రి. ఎప్పుడైతే ఏడుగురు దాశల్లో తీసుకొని సుంకరి మల్లయ్యని తీసుకొని ఏడంతరాల మార్పు సత్యమే ఎప్పుడొచ్చాను ఆ బ్రాహ్మణి వేషములు ఉన్న లోకాల శంకరుడు కళ్ళ చూసి సత్యవతి తీసుకొని వచ్చావా? ఎక్కడ ఆ పిల్లేది? ఆ కన్యకామని ఏదే? అయ్యో ఒక్కసారి చూడాలి, దాన్ని తిలకించాలని ఉన్నది. రాలేదు తండ్రి. అయ్యో ఇంతసేపు వ్యర్థమే చేసినవా? ఆశలు అడిగాచలు చేసినవా? ఇవాళ ఒక్క రోజుకు గడియ కాగవా? నేను తెల్లారదాకా భక్తునని నమ్మకమే ఉన్నది. ఉండ రాలేదు అంటూ జీవితం పండు రీతిగా పడుతుంది. ఎప్పుడు పోయే తెలియదు. బుస్సుమని ముసలి ప్రాణం బిడ్డ. ఉన్నంతసేపు ఏదో ఇంత లెక్క రింపుతారని చూస్తాను. అయ్యో దేవుడా, ఈ గన్నం పాడవాడు నేను ఏం చేస్తున్నాయ్యా? రేపు వస్తానని చెప్పింది తప్ప. ఎక్కడెక్కడ తిరిగినావు? నేను ఎక్కడెక్కడో తిరిగినా. ఎక్కడ దొరకలేదా? ఎక్కడ ఏడేడ తిరిగినవు? నేను అడిగిన దానికి చెప్పు. నేను తూర్పు రాజ్యం పోయినా, పడవలి రాజ్యం పోయినా, చివరకు చూసినావా భోగం వారింటి కూడా పోయినా. గతవంటి పిల్లనమ్మ సత్యవతి, గతవంటి పిల్లనమ్మ సత్యవతి, నేను దగ్గరికి రానియా సత్యవతి, నేను ముట్టుకునే ఆడినమ్మ సత్యవతి, నేను పట్టుకునే ఆడిదంటే సత్యవతి. అది మొగడు వచ్చినా ఉండగా అరే, కొడుకు లేని కొట్టురాలు కావాలి. అది ధర్మం తప్ప అని ఆడిది కావాలి. గటవంటి ఆడిది కావాలన్నగా ఈ భోగముల తీసుకొస్తే నేను ఎట్లా ప్రేమిస్తా? నాకేమన్నా పిచ్చా? నేను కూడా ధర్మము తప్పను. నేను అడిగింది గది. కానీ ఒక్క ముచ్చట నీకు దొరకలేదు అంటున్నావు కదా? నీకు దొరికే మార్గం చెప్తా, తీసుకొస్తావా? తప్పకుండా ఇదే గడియ లోపల తీసుకొని వస్తానయ్యా. నీకు భర్త ఉన్నాడా? నాకు లేడు. నీకు కొడుకున్నాడా? లేడయ్యా. బిడ్డలున్నారా? లేరు. నీకు ధర్మకాంకుర ఉన్నదా? ఉన్నది. నువ్వు ధర్మము తప్పవు కదా? తప్పను. ఇక నిన్ను తప్ప సత్యవాది సత్యవాది నేను ఎవరాను కోరినారే సత్యవాదయ్యా. శంకర బిడ్డను పెట్టుకొని ఎవరితో సంతంత తిరిగిందట. మల్లక్క నా కొడుకు కనిపించిందా, ఎల్లవ నా కొడుకు కనిపించిందా అన్నట్టు. నిన్నుగా నేను ఎవరో వాడుకున్నాను అనుకున్నావు. నీ మీద నాకు మనసు పడ్డది. అక్కడిక్కడ ఎందుకు తిరుగుతావు? నిన్నే కోరుకున్నానమ్మా నా పక్కలకు రమ్మని. భగవంతా నేరేదురా దేవుడా, లేని పరీక్ష పెడుతున్నావా తండ్రి? కోరరాని కోరిక నన్ను కోరుకుంటున్నవానయ్యా. ధర్మ కంకణం నేను కట్టుకున్నానయ్యా. అన్నమాట నేను తప్పవోను, అబద్ధం నేను ఆడవోనయ్యా. ఎక్కడ తిరిగినా కానీ నువ్వు కోరుకున్న అటువంటి స్త్రీ నాకు దొరకలేదయ్యా. నన్నే కోరుకుంటున్నవానయ్యా. నేను ఒక్క మాట చెప్పదాను రామనయ్యా. మాట మన సంత పెట్టు రామనయ్యా.
అన్న మాట ప్రకారముగా మరి పొద్దు స్నానం అవుతున్నది. మరి ఎంతైనా కానీ సాయంకాలం తర్వాత నాకు లేని తొందర నీకేమిటమ్మా? చీకటి పడ్డ తర్వాత నా దగ్గరికి వచ్చినట్టయితే తప్పకుండా నీ కోరిక తీర్చుగా అని మనసు లోపల పెట్టుకున్నది. కానీ ఆ తల్లి అన్నది, బ్రాహ్మణోత్తమ, ఇన్ని రోజులు నన్ను బిడ్డ 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 అని పిలిచినావు. ఇలా నన్ను రెట్టగొట్టడానికి నీకు మనసెట్లా ఒప్పిందయ్యా? ఇంట్లో ఏం పాడు పడ్డదని దీన్ని చూసి నువ్వు మోహం చెందుతున్నావు. ఇది ఎంగిలైపోయినటువంటి దేహం చూస్తున్నావా? చిన్ననాడు నేను పసికందుగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రి రాజులు నా బిడ్డ ఎంత ముద్దు ఉన్నదని నన్ను ఎత్తుకొని నా చెంపలు ముద్దాడింది. ఇంతింతై బిడ్డ తప్పడుగులు వేసుకుంటూ తిరుగుతుంటే వాడకట్టు తల్లులు తండ్రులు చూసి ఎంత చక్కని బిడ్డ కన్నవమ్మ సత్యవతి, నీ బిడ్డ ఎంత ముద్దుకున్నది, ఈమె బుగ్గలు పూరెల్లాగున్నాయని వాడకట్టోళ్ళంతా నన్ను ఎత్తుకొని చెంపలు ముద్దాడింది. తర్వాత 7 ఏళ్ల పిల్లనైనాక పలక బలపం పట్టుకొని బడికి పోతే పంతులు చెప్పిన పాఠం నేను అప్పచెప్పితే ఇటువంటి ఒక్క శిశురాలు ఒక్క తుంటదారు ఎంత మంచిగా చదువుతున్నావమ్మా అని నన్ను దగ్గరికి తీసుకొని మా పంతులు నా చెక్కిలు నొక్కి చెంపలు ముద్దాడింది. తర్వాత 16 ఏళ్లకు ఎవరా స్త్రీనైనాక నువ్వు పెళ్లి చేసినాక నా భార్య ఎంత ముద్దుకున్నదని నా భర్త తన హక్కున చేసుకొని నా చెక్కిలు నొక్కి చెంపలు ముద్దాడింది. ఇంతమంది చవి చూచి చప్పరించి ఎంగిలి చేసి విడిచిపెట్టిన ఈ ఎంగిలి దేహం పైన నీకింత వ్యామోహం కలిగిందా? అయ్యా, ఇంట్లో ఏం పాడబడ్డది? ఇస్తారు 2 అన్నం పెట్టుకొని తింటాం. తిన్న తర్వాత ఇస్తారు కొంటావా ఎక్కడేస్తాము? ఆ పెంటకాడికి ఏమొస్తుంది? ఎంగిలి ఇస్తారా కుక్కాశ పడేచ్చినట్టు అనుకున్నావో బ్రాహ్మణోత్తమా? నన్ను ముట్టుటానికి నీకెట్లా, అటువంటి పట్టుటానికి నీకెట్లా చేతులు అంటాయి? అయ్యా, వధువును కోరుకుంటే ఎండి బంగారం ఇస్తా, రాజ్యం ఇస్తా అన్నది. లేదు, నువ్వే కావాలన్నాడు. ఎప్పుడైతే నా మీద నీకు మనసు పడ్డదో ఇలా రాత్రికి సుక్కలు ఒడిచినాక తయారై నీ పక్కన కట్టపోమన్నది. అగ లోపల మల్లె పూల మంచం వేసింది. ఆ మంచం మీద నువ్వు కూర్చుండు అన్నది. లోగిళ్ళకి అమ్మవారు సత్యవతి తడిబెడి తాను చేసింది. మావిడంతు పట్టు శ్రీరామడి మునుగ కట్టింది. పురియవన్నెల రైక గుంజి ముడి పెట్టి అల్లెళ్ళు పుల్లెళ్ళు వాదొండ సవరాలు 1,000 పోసిన కొప్పుల్ల సవరాలు గుప్పించి పెట్టుకోవాలి. మరి ఎటువంటి రత్నాలు ఎక్కిన గాజులు వేసుకున్నది, రవశల్ల ముసుకేసుకొని ఆ తల్లి చూసినవా మంగళహారతి పట్టుకొని చీకటర లోపల శివాల గద్దె వీనవా శివపార్వతుల కోటవ కాడికి వచ్చింది. ఒక్కసారి పార్వతమ్మను వేడుకొని ఆయన దగ్గరికి పోతా. నేను సత్యవంతురాలనైతే ఆ బ్రాహ్మణయ్య నా పేవిన చెయ్యంగానే బగ్గున మండి జగ్గున వెలిసి కాలి కూడిదైపోవాలి. నేనే ధర్మం తప్పని ఆడిదాన్ని అయితే, ధర్మం తప్పినట్టయితే ఆయన పక్కలకు నేను వదిలిపోవాలి అని పతివ్రత ధర్మం మీద ఆనతి కట్టుకొని ఆ పార్వతి పరమేశ్వరుల కోట కాడ కూసుండి అమ్మవారు 10 ఏళ్ల పబ్బది పట్టుకొని ఎట్లా వేడుకుంటున్నది. ఓ రామ తల్లి పార్వతి తనయుల మొరవిని తరలిటు రామమ్మ పిలిచిన పలక విమాయమ్మ. పరమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాల పరాశక్తి బ్రహ్మరాంబిక శాంభవి భవాని భక్త చింతామణి కంచిలో కామాక్షి మధురైల మీనాక్షి బెజవాడ లోపల కనకదుర్గ అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ ఎక్కడున్నవే కాంత్యాయని పార్వతమ్మ అని పరిపరి విధముల ప్రార్థించగా అరే ఒకరి గంటల వల్ల బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి కళ్ళ దూషిండు మరి సత్యలోకం లోపల సరస్వతి బ్రహ్మదేవులు లేడా వైకుంఠం లోపల ఆదిలక్ష్మి విష్ణుమూర్తి లేరా కైలాసముల కాంచాయని పార్వతి పరమేశ్వరులు లేరా మరి ఇది ఏంది కాల వైపరీత్యమని అరిచేతుల అంజనం పెట్టి ఆకుపుటం పెట్టి అట్టేడు లోకాలు వారు దూషిండు నారద మహర్షి చూసేవారి కల్లా ధర్మాపురి పట్టవేలే సత్యవర్ణ మహారాజు వారి సత్యవతిని కన్నీటి శోకము 3 వారాలు వరకు అని ముక్కంటి లోకాల శంకరుడు చూసిన ఆమె ఎన్ని తిప్పలు పెడుతున్నాడు ఒకవేళ ఈమె ఆయన దగ్గరికి పోతే దెబ్బను ఈమె పేరు మీద చెయ్యేసిండనుకో కాలి బూడిదైపోతాడు మరి పార్వతీ పరమేశ్వరుడు పందెం కట్టుకొని ఆవురావులు కొట్టాడి లేగలకాలు ఎరగొట్టినట్టు చేసింది ఎంత మోసం అయిపోయాయి దబ్బన ఆయన ముట్టుకున్నాడు అనుకో ముట్టుకున్నట్టయితే ఆమె పతివ్రత శంకరుడు పార్వతి భక్తురాలు కాబట్టి శంకరుడు చచ్చిపోతే మరి పార్వతి బతుకుద్దా ఆమె చచ్చిపోద్ది నాకెక్కడి రాత రాత్రివని సత్యలోకం మీద గిట్ట మన్ను పోసరా సరస్వతి బ్రహ్మదేవుడు కాలిబూడిదైతాడు రక్షించేవారి ఓ విష్ణుమూర్తి నా భర్తను నా కొడుకును కాపాడకపోతే నా గతికింత కచ్చనని ఎత్తేడు దోషుల మన్ను వైకుంఠం మీద వస్తే శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మి కాలిబూడిదైతారు ఈ 3 మూర్తులు అయినాక 3 లోకాలు ఉంటాయా 3 లోకాలు మునిగిపోయినాక మిద్దరామన్న చెప్పిన ఈ సత్యవతి కథ చెప్పించేదెవరు చెప్పేదెవరు వినేదెవరు సూర్యచంద్రుడు సుక్కలు ఉన్నంత కాలం ఆ చంద్రార్కము ఈ సత్యవతి అనే శివలీల కథ నడిచేది అని నారద మహర్షి శిరతలు తాంబుర పట్టుకొని ఇప్పుడే పార్వతమ్మ వేడికి పోతానని ఎట్లా బయలుదేరి వస్తున్నాడు పాండురంగా వింటారా అజయ్ పండగ కయ్యాల దొరకు 1006 వందనములు ఊరకేరారు కారణ జన్ములు ఓ నారద మహర్షి ఎక్కడి నుండి నీ రాకట అన్నది నా రాకట రాళ్ళ పాలు గాని నీ భర్త అటువంటి శంకరుడు లోగిళ్ళల్లో ఉన్నాడా అని ఎటువైండు భూలోక నగరానికి వెళ్ళిపోయింది ఎందుకంటే ఏ వర్గ పెట్టవేయిండు నాతోటి పట్టు బంధం కట్టుకొని ఇక్కడి దగ్గర ధర్మాపురి పట్టణం లోపల సత్యవర్మ మహారాజు భార్య సత్యవాతిని వాళ్ళ ముగ్గురిని ఓడిస్తానని వెళ్ళిపోయిండు మునిగింది నీ గొప్ప మునిగింది సత్యవతి
అబద్ధమాపటానికి ఏదన్నా ఆలోచన చేసి ఈ అపాయం నుంచి నన్ను తప్పించే ఉపాయం చెప్పు అన్నది. అమ్మా చెప్పుడు చెప్పుతా గాని మరి ఎటువంటి నువ్వు చేస్తావా అన్నాడు. చేస్తాను అన్నది. నువ్వు భోగందాని వేషం కట్టుకొని సత్యవతి పెట్టుకోవాలి. అమ్మా నేను బ్రహ్మణయ్య దగ్గరికి పోతున్నాను అంటే ఆ తల్లి అంటది, అమ్మా నిన్ను ఒప్పుకోడు, మొగడు వచ్చిన ముండ కావాలన్నాడు, కొడుకు లేని గొడ్రాలు కావాలన్నాడు, ధర్మము తప్పని ఆడిది కావాలన్నాడు. మరి మీరు భోగం వాళ్ళు నువ్వు పోతే ఆయన ఒప్పుకోడమ్మా అంటది. అప్పుడు నువ్వేమని చెప్పాలి? వారకాంతలయందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జనిత గోకులాగ్ర జన్మ రక్షణయందు పొందవత్తును అగము పొందలేరు. అంటే వారకాంతలంటే భోగమా స్త్రీలతోని అబద్ధమాడితే తప్పులేదు. రేపిత్త మాపిత్త ఇప్పుడత్త అప్పుడత్త ఇది రాసిత్త అని అబద్ధమాడిచ్చి అంతసేపు పొంకం గడుపుకొని రావచ్చు. వాళ్ళతోటి అబద్ధం ఆడితే తప్పులేదు. వైవాహికములందు 100 అబద్ధాలు ఒక్క పెళ్లి చేయవన్నారు కానీ ఒక్క నిజం చెప్పి పెళ్లి ఎడగొట్టాలి. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయచ్చు. వైవాహికములందు వారకాంతల యందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు ప్రాణం పోయే సమయం లోపల మన ధనం పోయే సమయం లోపల దొంగోడొచ్చి మెడకాగిన తలకాయ పెట్టి ఏమున్నాయి తీపిద్ద అంటే ఇంట్లో ఉన్నా గాని మా దగ్గర ఏమి లేవు కొడుక అని అబద్ధం ఆడచ్చు. ప్రాణం పోయే ముంగట ధనం పోయే ముంగట. అదే ప్రకారంగా ఒక ఆడదారి స్త్రీ మానం పోయే ముంగట ఒక బ్రాహ్మణుణ్ణి గాని ఒక గోవును గాని రక్షించేటప్పుడు అబద్ధం ఆడితే తప్పు లేదని శాస్త్రంలో రాసి ఉన్నది. నువ్వు పోయి అటువంటి ఒక్క ఆమె మానాన్ని కాపాడు అన్నవల్లే అప్పుడు పార్వతీదేవి నాయన భోగంతాని వేషం కట్టుకొని పుట్టు అనే వారికల్లా అటువంటి ఒక సత్యవతి దగ్గర ఉట్టి, అమ్మా సత్యవతి నిన్న మా ఇంటికి నువ్వు వచ్చినావు కదా, మా అమ్మ ఎల్లగొట్టిందట కదా, ఇగో నేను వచ్చిన నిన్ను కాపాడటానికి నేను ఓతా బాబనయ్య దగ్గరికి. ఆయన కోరుకున్నటువంటి కోరిక మంచిది కాదు. ఆడవాళ్ళు మానం పోయే ముంగట ప్రాణం పోయే ముంగట అబద్ధమాడితే తప్పులేదమ్మా. సరే అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం. బిడ్డ నేను ఇక కాత్తాల గడ్డకు పోయి కాత్తం వేసుకొని కాత్తముల గురించి సత్తా ఈ రాజ్యం నువ్వే ఏలుకో, దేశం నువ్వే ఏలుకోమ్మని అటువంటి ఒక్క భోగమా స్త్రీకి చెప్పి కాత్తాల గడ్డకు సత్యవతి పోతాంది. అప్పుడు పార్వతీదేవి మల్ల ఇన్న సత్యవతి లెక్క వేషం కట్టుకొని మేలు ముసుకేసుకొని అగో అటువంటి ఒక్క బ్రాహ్మణయ్య ఉండే అగో పడక మందిరం కాడికి వచ్చింది ఆ పార్వతమ్మ. అప్పుడు శంకరుణ్ణి కళ్ళ చూసిన పార్వతమ్మ ఏమంటున్నది? రావో అయ్యా సత్యవతి వచ్చానండి. రాసకల చిన్నవాడా నెలరాజా సత్యవతి నీలాల జిగిమేను అయ్యో సత్యవతి నిగలు గలవాడా రావోయి మా ఇంటికి చెరవోయి నా చింతకో
రోజులకు నువ్వు అప్పుడే అంటే అయిపోవు. ఇప్పుడు ఇయ్యాల నాకు దర్శనం అయింది. చక్రవర్తి కులం అన్నట్టు నీ రంకులేసావు నాకు తెలియదా? పార్వతమ్మను నువ్వు ముట్టుకు పార్వతమ్మ అనుకోని మరి అటువంటి ఒక్క సత్యవతి అనుకోని నన్ను ముట్టుకుంటానికి వచ్చినవా? మరి దెబ్బన ఆమె వచ్చిందంటే ముట్టుకుందువా కాదు ముట్టుకుందువా అంటున్నా. ఇక ముట్టుకుందురు గిట్లా ఈ వరకు అటువంటి ఒక్క ఈ తప్పు చేసి విష్ణుమూర్తి బండ అయిపోయిండు నీకు వారికి లేదా? పూర్వం లోపల మరి అటువంటి తులసిదేవిని మానభంగం చేసి తన భర్త అయినటువంటి మరి అటువంటి ఒక్క జలంధరుడు నెత్తి లోపల ఉన్న కిరీటములున్న శంఖములు తీస్తేనే ఆ జలంధరుడు దత్తగత. అప్పుడు ఆమెను మానభంగం చేస్తామని విష్ణుమూర్తి జలంధరుని వేషం కట్టుకొని పోతే నా భర్తే కదా అనుకొని ఆ బృందాదేవి అయిన పక్కల కొంగువలసిందట. ఇక్కడ మానభంగం అయింది. అక్కడ బ్రహ్మదేవుడు మాయ పార్వతి వేషం కట్టుకొని వచ్చి నవ్వించి కవ్వించి వారి శిరమందున్న శంఖాన్ని అపహరించింది. అప్పుడు శంకరుడు త్రిశూలం వేసి వారి శిరసు నరికిండు. అప్పుడు రాక్షస దూతలు ఆ శిరసు పట్టుకొని వచ్చి అమ్మ బృందాదేవి నీ భర్త వచ్చిందని చూపించాడు. నా భర్త నా పక్కనే ఉండే వీడెవడని చూసింది. చూడవమ్మా నీ భర్త యొక్క తలకాయ కదంటే మరి నా పక్కన ఉన్నవాడెవడు నిజం చెప్పు అన్నది. నేను విష్ణుమూర్తి అని నిజ రూపం ఇచ్చింది. నా చేసుకున్న భర్త లేనప్పుడు నా భర్త వేషం కట్టుకొని వచ్చి నన్ను మోహించినవు. నువ్వు విష్ణువు అయితేంది దేవుని అయితేంది. నేను పతివ్రతను అయితే నా పాదాల కాడ నువ్వు బండవైపోదుగా కానీ శాపన పెట్టింది బృందాదేవి. అప్పుడు విష్ణుమూర్తి బండయింది. బండయినాక అప్పుడు లక్ష్మీదేవి సరస్వతి పార్వతమ్మ ముగ్గురు వచ్చి పతిభిక్ష పెట్టిమకని వేడుకున్నారు. నేను పతివ్రతనైతే నా భర్త కాట్టముల కాలి బూడిదైనాక తులసి మొక్క మొత్తది. తులసాకు తీసుకొచ్చి బండ వీనేస్తే మళ్ళీ నీ భర్త బతుకుతాడు పొమ్మన్నది. ఆయన కాట్టముల దురికి సచ్చినాక ఆ బృందాదేవి కాట్టముల తులసి చెట్టు మొలిసింది. ఆ తులసాకు తీసుకొచ్చి బండ వీనేస్తే విష్ణుమూర్తి పుట్టిండు. అందుకే ఇప్పుడు కృష్ణాలయం గాని వెంకటేశ్వరాలయం గాని రామునికి గాని ఆ ఎక్కడనైనా గాని విష్ణుమూర్తికి తులసి దళం పెట్టి మొక్కుతారు. అందుకే తులసి అంటే సామాన్యమైంది కాదు, సర్వరోగ నివారిణి. మరి బిడ్డ అప్పుడు ముట్టుకున్నందుకు మీ తమ్ముడు బండాయే. ఇప్పుడు నువ్వు ముట్టుకుంటే నా పుట్టమెట్టలో పురుగు తలుపుద్దని సత్యవతి లెక్క నేను వేషం కట్టుకొని వచ్చిన ఆమెను ఓడిస్తాను నాతోటి పందెం కట్టుకొని వచ్చినావు. ఓడింది ఎవ్వరో తెలిసింది ఎవ్వరు సంగతి సత్యవంతులన్న సంగతి నీకన్నా మొదలు నాకే ఎరకనే అన్నాడు. మరి ఎరుకుంటే గిట్కెట్ట చేసినవయ్యా అన్నది. పిచ్చిదానా కొడుకును బడికి తోలుతాం ఆడు మంచిగానే చదువుతాడని సార్ అనుకుంటాడు, మనం అనుకుంటాం. పరీక్ష పెట్టుడు తప్పుద్దా? పరీక్ష పెడితే ఆ ప్రశ్నకు సమాధానం జవాబు రాసినప్పుడు ఈడు ఉత్తీర్ణుడు అయిండని ఆయన సంతకం పెడితే మనకి ఉద్యోగం వస్తుంది. ఎంత మంచిగా చదువుతాడన్నా కానీ లెక్కకు రాదు. ఆ ప్రశ్నకు సమాధానం రాస్తేనే లెక్క. ఇలా తక్కడి బంగారం ఇట్లా పెట్టుకుంటే ఎవరికి తెలియదు. ఇది మంచిదా చెడ్డదా అని తెలియనంటే కంసాల ఇంటికి తీసుకుపోవాలి. అవసరంలో మూసల పోసి కరిగినాక బిడ్డ ఆ బంగారానికి మెరుగు పెట్టి నగ చేస్తే పేమీన పెట్టుకుంటే లచ్చవ గొట్టాలున్నాయి, మల్లన్నకు చైన్ ఉన్నది, ఎల్లన్న కుంగురం ఉన్నది అని బంగారానికి విలువ వస్తుంది. మరి సత్యవతి సత్యవంతురాలన్న సంగతి నీకెరికే నాకెరిక కానీ లోకానికి తెలియద్దా?
ఈ లోకానికి తెలవన్నని మాయ బ్రాహ్మణి వేషం కట్టుకొని వచ్చి మరణానికి వచ్చినట్టు దాని ఇంట్లో వచ్చి దాని సత్యాన్ని అటువంటి ఒక సభా మందికి అందరికి ఎండబోసిన అగో గెలిచింది ఎవరో కాదు, ఓడింది ఎవరో కాదు. అగో మన భక్తులే వాళ్ళు పోదాం రమ్మనంగానే సత్యమైతే అక్కడ కాట్టం వేసుకున్నది, కాట్టంలో పడి సత్తానండి. పుట్టు పుట్టు అంటే కాట్టం లోపల పార్వతి పరమేశ్వరుడు ఉత్తిండ్రు. అప్పుడు సత్యవతి అన్నది, నా భర్త దచ్చిన్నాడు ఆదుకోలేదు, నా కొడుకు దచ్చిన్నాడు ఆదుకోలేదు, తుచ్చమైన నా ప్రాణం తీసుకుంటానంటే నన్నెందుకు ఆపుతున్నవయ్యా, నన్ను సావనీయో అన్నది. బిడ్డ నీ భర్త ఎక్కడికి పోలే, నీ కొడుకు ఎక్కడికి పోలే, నిన్ను బాధ పెట్టింది ఎవరో కాదు నేనే అన్నాడు. నువ్వు కాదు బ్రాహ్మణయ్య అన్నది. లేదు బిడ్డ బ్రాహ్మణి వేషంలో వచ్చింది నేనే అని మళ్ళా ముసలి బ్రాహ్మణి వేషం చూపించుండు. అయ్యా శివలీలలు ఎంతో మధురము, స్మరణ ముక్తికి మార్గం, అభయమిచ్చు నీ అద్భుత హస్తము, ఆయువునిచ్చు నీ అమృత మంత్రం, ఓ కైలాసవాసని కమనీయ రూపము, కరుణారగాంచిన తొలగేను పాపం, నీ లీలలు ఎవరికి తెలుస్తాయ్యా, తండ్రి నన్ను క్షమించు అన్నది. బిడ్డ నీ సత్యం చూసినా ఆనాడు నేను నిన్ను 3 వరాలు కోరుకున్నా, నీకు 3 వరాలు ఇస్తా కోరుకో అన్నాడు. అయ్యా ఇక్కడ నన్న ధర్మం తప్పుది కావచ్చు అనుకున్నాడు. నాకు 2 సార్లు ఉన్నది. ఎందుకు బిడ్డ బ్రాహ్మణి కులములో పుట్టినటువంటి ఆడది ఒక్కటే వరం కోరుకోవాలి, క్షత్రియ కులములో పుట్టింది 2 వరాలు కోరుకోవాలి, వైశ్య కులములో పుట్టింది 3 వరాలు కోరుకోవాలి, శూద్రులు 4, వేషాలంటే భోగం వాళ్ళు లెక్కలేని 8 వరాలు కోరుకోవచ్చు. నేను క్షత్రియ కన్యను కాబట్టి నాకు 2 సార్లు అన్నది. సరే మంచిది బిడ్డ, ఇక్కడ కూడా నువ్వు ధర్మం తప్పలేదని నీకేం కావన్న కోరుకోమన్నట్టు మొదటి వరం లోపల ముత్తైద తనం కోరింది. సదాస్తని శంకరుడు అనగానే అగో రాజాతి రాజు ఆమె పక్క పొంటే సత్యవర్ణ మహారాజు పుట్టిండు. రెండో వరం లోపల నా కన్న కొడుకును దానం ఇవన్నది అనగానే అటువంటి లోకాల శంకరుడు పేరు పెట్టి పిలుచుకొని కొడుకత్తడన్న వల్లే కొడక యాడున్నవు బిడ్డ అమ్మని పిలువరా, కొడక యాడున్నవు బిడ్డ అయ్యా నీ అడుగుల సమ్మడి కరువై పాయనురా, అయ్యా నీ అడుగుల సమ్మడి. శివరాత్రి దినము కోరే శివుని జాగారం చేసి సమ్మక్క సారక్కలకు బెల్లాపు శాఖ మొక్కి నేను అన్నా కదా నా కొడుక, నేను నీరతగాన లేదు నా కొడుక. కొడక రమ్మరంగన బంగారు కట్ల బల్బం పట్టుకొని ఎండి కట్ల పలక పట్టుకొని ఎదురు ఊరికి వచ్చిండు. ఆ ఉదాహరణ దొరికితే లేకుంటుందా, తల్లి దాడ దొరికితే కొడుకు అంత దగ్గర ఉరికట్టి తల్లి సంతలెక్కిండు. వాడికి వాళ్ళ కులమంతా కలిసింది, కూరాడు ఉరిసింది. పార్వతి పరమేశ్వరుడు కళ్ళ చూసి మీ భక్తి యుక్తులకు మెచ్చినం, ఎక్కుకొని గుర్రాలు ఏలుకొని రాజ్యాలు, మీ ఆయుషు తీరిన తర్వాత పుష్పక విమానం పంపుతా పూల రథముల కూసుండి మా కైలాసం రమ్మని ఆ పార్వతి పరమేశ్వరుడు దీవించి దీవనార్తి పెట్టి కైలాసం వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మరి వాళ్ళకెట్లా స్వర్గ ప్రాప్తి దొరుకుద్దన్నాడో చనిపోయినటువంటి చింతపండు విజయవ్వకు, నాగో చింతపండు లక్ష్మయ్యకు అగో సక్కంగా స్వర్గానికి దారి దొరికి వాళ్ళు పార్వతి పరమేశ్వరుల పాదాల చెంత అమర జ్యోతులై వెలుగని ఆగో ఈడికి అటువంటి శివలీల అనే కథ సంపూర్ణమైంది. ఈ కథ ఎవరైతే చెప్పుమన్నారో చెప్పుమన్న వాళ్ళకు, చెప్పిన వాళ్ళకు, చెప్పించిన వాళ్ళకు అయిపోయేదా కిన్నోళ్ళకు, నిగురెట్టి పన్నోళ్ళకి, ఇంటికి లేచిపోయిన వాళ్ళకు ఆ శివ పార్వతులు తోడై ఉండని ఆగో అటువంటి ఒక్క నాయన్న ముట్టింది ముచ్చం పట్టింది బంగారమై తలవీని శనేశ్వరుడు కడదొలగని చనిపోయిన విజయవ్వ లక్ష్మయ్య సక్కంగా స్వర్గం చేరని